పొడవగలేం కదా అమ్మ. అంటే పెద్దగా అటు నుంచి వద్దాం రండి. అవునా, పోలా వీడియోని తీస్తా, మా ఛానల్లో వస్తారు. విత్తనం కూడా కట్టామా? వేసుకుందాం వచ్చే సంవత్సరం. పట్టించుకోవటం ఇంటి దగ్గర మేము లేము కదా. అదే అదే సంవత్సరమేగా మేము ఉండి భలే ఇచ్చుకున్నాయి కదా, ఎంత బాగున్నాయో కెమెరాలో. ఫోటో దిగి చెట్టుకున్నప్పుడే ఫోటో దిగాను. ఎంత బాగుంది తీసారు. అమ్మడి ఇచ్చింది నాకు. నేను అడిగిన కానీ మనం ముగ్గురు తెచ్చినాం. అదే అదే ఏంటి ఆకుకూర? గోంగూర. ఇంటికి తీసుకొని మటన్ తీసుకొని నేను మామూలుగా అయితే స్లాడ్కని పోతే ఏం ముట్టుకొని నాకు చచ్చేంత భయం. అదే అంత అవసరం రాదమ్మా, ఇంట్లో నీట్గా తప్ప. అదే అదే వాళ్ళకి ఎవరికైనా ఏదైనా నేను గుర్తుగా ఇస్తాను. చాలా అవి కొన్ని తెచ్చుకున్నాను కదా. ఎల్లో కొన్ని కొద్దాన్ని, ఆరెంజ్ అయినా సరే అమ్మ. ఒక 4 ఇక్కడ ఉన్నాయమ్మా పసుపు పూలు. పొద్దుతీరుగుడు ఉంటాయమ్మ ఫ్రిడ్జ్ లో పెడితే ఎల్లుండికి కవర్ లో పెట్టేసి పాచిపోతాయి కదా. దీపులో ఇరిగిపోతారా మామూలుగా పెట్టి ఉంటే వాడిన దొరకవు కదా మనకి. తీసుకెళ్ళి స్విమ్మింగ్ పూల్ ఎరగొట్టాలి అడుగుతారు. అది అది అక్కడికి అడిగారుగా పొద్దున. బాగానే ఇచ్చింది పాపం. కోసుకున్నారు మనం లేదు. నేను అందుకే డైరెక్ట్ వాళ్ళు అడుగుతారు కదా, నాకు ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు కదా. ఇప్పుడు ముగ్గురు డైరెక్ట్ చేస్తారు నాకు. చేస్తారు ఎక్కడ ఉన్నారంటే పలానా దగ్గర చేస్తున్నారు, మళ్ళీ మరి ఎప్పుడు వస్తారు ఫ్రీ అని ఇస్తారు అన్నారు. లేదంటే మూత కూడా బాగుంది వస్తుంది అన్న. అది ఎక్కడ ఉన్నారు పలానా దగ్గర అన్న. బాగుంటుందా రీజనబుల్గా ఉంటుంది చెప్పాలి కదమ్మా. ఫుడ్ కూడా ఉంటుంది. దారాబాబు నెంబర్ ఇచ్చాను. అన్నపూర్ణ గారు ఉంటే పర్వాలేదండి అన్నాడు. ఓకే చాలు. సన్ఫ్లవర్ ఉండవు, ఆడిపోతా ఉంటుంది ఆంటీ. అవి ఊకనే ఒకటే రెక్క కదా ఉండేది. మరి చిన్నవి ఏమన్నా కోస్తే ఉంటాయేమో. చిన్నవి ఒక 4 పూలు కోసుకోమన్నది కానీ అట్లనే నాన్న క్యానే పట్టుకొచ్చేసేయండి, కూల్ వాటర్ క్యాన్. నైట్ వచ్చినప్పుడు తీసుకెళ్తారంట అన్ని. కానీ నాన్న 3 వేసాను నాన్న. ఏంటి అమ్మా నాకు తెలియదమ్మా ఎన్ని ఉన్నాయి. వేసిన తర్వాత మళ్ళీ వేద్దాం. ఎవరికి చూడండి, అందరికి రావాలి కదా. ఫోటో ఇచ్చినా పర్లేదు. అలాంటి ఎక్స్పెక్ట్ చేయింది మనుషులు లెక్క పెట్టే లోపల వేణు చేసింది వంటకం ఏదైనా ఉందా అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదే భలే చేసావు అన్నట్టు. అంటే ఆ డైలాగ్ చెప్పడం ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన. ఏం చేయలేదు మమ్మీ. నేను ఫస్ట్ పెళ్ళైన తర్వాత షాక్ అయింది. ఎప్పుడంటే ఒకసారి చేపల పులుసు చేసింది, అంత బాగా చేస్తుందని అనుకోలేదు. చాలా బాగా చేసింది. అదే బాగా చేస్తుందని షాక్ అయింది. మరి చేయదనుకున్నాడు ఆమెను చూసి. ఇప్పుడు కూడా ఏం రాదు, ఇప్పుడు కూడా ఏం పెద్ద వచ్చేట్టు.
చేస్తా అంటది. కాదు ఇన్లేదు ఇంకా పాప నేను చెప్పింది కాదు, అది కాదు ఏమంటారు రాదు కాబట్టి ఏమంటే చేసినా తినాల్సి వస్తుంది. కాదు మ్యారేజ్ అయినప్పుడు అంటే వంట ఏం రాలేదంట. మొన్న మా అన్నయ్య వచ్చిండు యూఎస్ నుంచి, అన్నయ్యకు వండి పెట్టిన. ఆయన ఏం చెప్తారు పాపం యూఎస్ నుంచి వచ్చి ఆయన, అది ఆయనకి అక్కడ పాపం బర్గర్లు అవి తినేసరికి బాగా అనిపించుంటది. సన్నీ యూఎస్ నుంచి ఎన్నిసార్లు వచ్చిండు ఎప్పుడు చెప్పలే. ఈ ఇద్దరు అన్నలు ఎన్నిసార్లు వచ్చిండు వాళ్ళు అడగొచ్చు కదా, ఎక్కడో ఉన్న సన్నీ కూడా చెప్తాడు. అదే ఇక్కడ లేదు కదా. అమ్మా ఈ అన్నయ్యలు గాలి చీరమ్మా, నేను గొప్పగా చెప్తారు నా తల్లి. మా ఆయన ముందు గాలి తీస్తారమ్మా. ఈ చెల్లి పీతలు ఎగురు చేస్తుంది. అబ్బా అమృతం. ఇప్పుడు ఎవరు తీసుకున్నారు చెప్పు, ఎవరు తీసుకున్నారు? నేను తీసినా సార్. ఆ చెల్లెకి ఫోకస్ చేయాలి. ఆ చెల్లి ఇందాక బంతి మీద కూర్చుందండి. ఇందాక ఫస్ట్ కూర్చుంది, లాస్ట్ వరకు సేమే, కాకపోతే తినడం స్లో. అన్న అబద్ధాలు చెప్తాడు, మీకు తెలియదు. దాని చేయి కలుపుడు చూడండి. అదే చెప్తా. ఇప్పుడు మొన్న మనం మెట్రోకి వచ్చాం, ఆడికి ఎవరు లాక్కపోయారని అడగండి. అవుతుందని నల్లే పిల్లలు కూడా వస్తారు కాబట్టి మెట్రో దగ్గర ఎన్నిసార్లు వెయిట్ చేసిన వల్ల లేట్ అయింది అనలేదు. ఎవరు చక్కగా ఉందని చెప్పండి. చార్మినార్ దగ్గర అన్ని సర్ది పెట్టాం, కావాలి నచ్చితే కొనిపిస్తా పోయి గాజులు కొనుక్కో. అమ్మా ఏంట్రా బాగుంది టీ. ఇప్పుడు అన్న వచ్చి పోదామన్న మూడు ఉత్సాహం అన్ని పెట్టేసి అయినాయా 14 ప్లేట్స్ అయినాయా? అది తీసుకో. అబ్బాయి ఇంకో అబ్బాయి అందరికి పెట్టేసా. మహేష్ 10 మంది. మహేష్ తిండా చెప్పలేదా? చికెన్ హండి అను చికెన్ తో వచ్చి అన్ని వస్తాయి. చాలు రావులమ్మా చాలు. కొంచెం ఇవి ఏంటి చిన్నగా లేవు పెద్దగా లేవు, కొంచెం నాకు ఇష్టం పైన ఇట్లా వచ్చుకొని తిన్నాం. అసలు ఏం దాంట్లో అసలు తీయ రావట్లేదు. మంచిగా కొంచెం క్రిస్పీ మంచిది. ఏమి చెల్లి అక్కడ ఉన్నది అమ్మ కొన్ని మంచి నీళ్ళు ఇవ్వవా? దీంట్లో నీవు ఇచ్చేయి, ఇది చాలు. చంద్రు గారు అమ్మ ఎలుక కొరికినట్టుంది. అమ్మ వద్దులే, కెమెరా ఉంది. మా చెల్లి అయితే పొద్దున్న నుంచి ప్రొడ్యూసింగ్ చేస్తుంది, డైరెక్షన్ చేస్తుంది, తనే వీడియోలు తీస్తుంది. ముఖం చూపించమ్మా కొంచెం. నిల్చోనే నాకైతే డ్యూటీ ఇచ్చారు, నిల్చొని డ్యూటీ. ప్రొడ్యూసర్ కష్టాలు మామూలుగా వేరే కాడ ప్రొడ్యూసర్ చేయించి అందరు పని చేస్తుంది. ఏంటి పేదల మందికి పేద ప్రొడ్యూసర్ పోతా అని దాగుతా ఉంటే అంతా అయిపోయింది. అమ్మ పాప వాళ్ళు తలనొప్పని అడిగే శైలు ఎండింగ్ లో చెప్పారు మాన్యవారిది, అది స్టాప్ తీసారు. మాన్యవారికి కాపీ అన్నమాట. అలా షాప్ తీయలే అంటారు. అక్కడ తీసుకున్నారు అక్కడి నుంచి చివరికి వచ్చి లేట్ అవుతుంది ఏంటి నాకు కొద్దిగా చూపిందా